ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి ఈరోజు స్వతంత్రం వచ్చి 74 వసంతాల నుండి 75వ వసంతంలోకి మనం అడుగుపెట్టాం. ఈ సంవత్సరాన్ని మొత్తాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, స్వతంత్రం వచ్చి ఒక అమృత్ మహోత్సవ్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మోడీ గారు మన ప్రతిష్ఠ అయిన ఎర్రకోట పైన త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ దేశ ప్రజలను ఉద్దేశించి అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు ఈ ప్రసంగంలో ఆయన అనేక మాటలు పునరుద్ఘాటించారు, కొత్తసారిగా చెప్పారు కూడా. ముఖ్యంగా ఈ ప్రసంగంలో చాలా సందర్భాల్లో ఆయన యువశక్తిని, యువతను నవభారత నిర్మాతలుగా పేర్కొన్నారు. ఇక నుంచి అందరం హక్కుల విషయాలు మాత్రమే కాకుండా మనందరికి తెలుసు ఎక్కువ రైట్స్ గురించి అందరం మాట్లాడుతూ ఉంటాం, కానీ ఇక నుంచి అందరం డ్యూటీస్కి ప్రయారిటీ ఇవ్వాలి, మన బాధ్యతలు నిర్వర్తించాలని కూడా ఆయన చెప్పారు. ఇక్కడ ఆయన యువతకు సంబంధించి భారతదేశంలో అందరూ కూడా కదిలి ముందుకు రావాలని, స్వతంత్రోద్యమ సహకార స్ఫూర్తిని, దాని తర్వాత త్యాగాల స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళాలని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా సహకారానికి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ప్రత్యేకమైన మినిస్ట్రీని భారతదేశం క్రియేట్ చేసిందని చెప్పి సహకార ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా ఆయన పేర్కొన్నారు. ఇదే దిశగా భారతదేశంలో చాలా గ్రామీణ ప్రాంతాలకి లాస్ట్ మైల్ రైల్ కనెక్టివిటీ లేదు కాబట్టి ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్లు అని చెప్పి 75 వసంతాలకు గుర్తుగా 75 ట్రైన్లను స్పెషల్గా నడిపిస్తామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు, తర్వాత జమ్మూ కాశ్మీర్, లడాక్ ఈ అన్ని ప్రాంతాలను సమ్మిళిత అభివృద్ధి చేయాలి, దేశంలో అనేక ప్రాంతాలను తీసుకొచ్చి సమ్మిళిత అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మోడీ గారు పిలుపునిచ్చారు. ఇదే సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో త్వరలో ఎన్నికలు పెడతాం, ముందుగా అక్కడ అసెంబ్లీ సీట్లకు సంబంధించి పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తాం, ఆ ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీ సీట్లన్నీ పునర్విభజన చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు పెడతామని చెప్పి కూడా మోడీ గారు చెప్పారు. తర్వాత లడాఖ్కి సంబంధించి లడాఖ్ను ఒక విద్యా కేంద్రంగా తయారు చేయడానికి, విద్యకు కేంద్ర బిందువుగా తయారు చేయడానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొస్తామని కూడా, ఆ యూనివర్సిటీ ఇక మీదట చక్కగా లడాఖ్లో అక్కడ ప్రజల్ని అభివృద్ధి చేస్తుందని కూడా ఆయన చెప్పారు. దీనిలో యువత పాత్ర కీలకమని కూడా ఆయన పేర్కొన్నారు. భారత్కి ఉన్న శక్తి సామర్థ్యాలు మనం పూర్తిగా వినియోగించుకోవాలని కూడా ఆయన తెలిపారు. సో మనం అన్ని దిశలా ప్రగతి సాధించాలని చెప్పి, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని చెప్పి మోడీ గారు పేర్కొన్నారు. భారతదేశంలో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఈ మధ్యలో. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రోడ్లు, విద్యుత్తు, రకరకాల మౌలిక వసతులు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించడానికి ట్రై చేస్తున్నాం. తద్వారా గ్రామాల్లో కూడా ఎంటర్ప్రిన్యూర్స్ తయారవుతున్నారని చెప్పి మోడీ గారు పేర్కొన్నారు. రానున్న కొన్నేళ్లలో చిన్న సన్నకారు రైతులకు సంబంధించి కూడా మోడీ గారు వాళ్ళకి సంబంధించిన సామూహిక సామర్థ్యాన్ని, అంటే కోఆపరేటివ్ మూమెంట్ని పెంపొందించాలని, వాళ్ళకి కొత్త కొత్త వసతులు కల్పించాలని కూడా ఆయన చెప్పారు. సో ఇక్కడ ప్రత్యేకంగా ప్రజల జీవనంలో ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం పెంపొందాలి, కానీ ప్రభుత్వం యొక్క చొరబాటు పెరగకూడదని చెప్పారు. అంటే గవర్నమెంట్ ప్రజల జీవితాల్లో రోజు ఇంటర్ఫియర్ అవ్వకూడదు, సపోర్ట్ చేయాలి, కానీ రోజు ఇంటర్ఫియర్ అవ్వకూడదని చెప్పి కూడా మోడీ గారు చెప్పారు. దీంతోపాటు మెరుపు దాడులు, సడన్గా అటాక్స్, డ్రోన్ అటాక్స్ ఇలాంటివన్నీ దేశం ఇక నుంచి సహించబోదని, చక్కగా ధీటైన సమాధానం చెప్తుందని, ప్రపంచం మొత్తం భారతదేశం ఈ విషయంలో ప్రపంచం మొత్తం భారతదేశాన్ని అభినందిస్తుందని చెప్పి, వాచ్ చేస్తుందని చెప్పి మోడీ గారు చెప్పారు. దాంతోపాటు టోక్యో ఒలింపిక్స్లో ఎవరైతే గెలుపొందారో వాళ్ళు, తర్వాత కోవిడ్ వారియర్స్, వీళ్ళందరినీ మోడీ గారి సందర్భంగా అభినందించారు. ఈ 75 వారాలు, ఇక రాబోయే 75 వారాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గురించి సెలబ్రేట్ చేస్తూ భారతదేశాన్ని అనేక దిశలా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన కోరుకున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మనందరికీ తెలుసు, లాస్ట్ 2 ఏళ్ల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాం. 100 లక్షల కోట్లతో గతి శక్తి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఇవన్నీ అనుకుంటున్నాం కదా, దానికి సంబంధించి ఒక నేమ్ని ఈరోజు మోడీ గారు చెప్పారనమాట. ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ అని 100 లక్షల కోట్ల రూపాయలతో. దాని ద్వారా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, తద్వారా మనకి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, దేశవ్యాప్తంగా ఈ అభివృద్ధి అనేది మనకి వస్తుందన్నమాట. సో ఇంతకుముందు గత 3-4 ఏళ్ళుగా మోడీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఈ పదాలు ఎప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఒక పదం వాడారు, సబ్కా ప్రయాస్. అందరూ కూడా ఈ నిర్మాణంలో కృషి చేయాలి,
అందరూ పార్టిసిపేట్ చేయాలి, అందరూ కూడా దేశ పురోగతి కోసం కృషి చేయాలి. దాన్నే సబ్కా ప్రయాస్ అన్నమాట. సో అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ విషయంలో మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అన్ని రంగాలలో భారతదేశం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు జరుపుకునేటప్పటికి, అంటే వచ్చే 25 సంవత్సరాల్లో ఏ రంగమైనా సరే భారతదేశం ఆత్మనిర్భర్ దిశగా వెళ్ళాలని చెప్పి మోడీ గారు ఒక ప్రతిజ్ఞ చేశారనమాట. మనందరం ముందుకు తీసుకెళ్ళాలి భారతదేశాన్ని. సో ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం, మోడీ గారు నేషనల్ హైడ్రోజన్ మిషన్ గురించి మాట్లాడారు. మనందరికీ తెలుసు, హైడ్రోజన్కి సంబంధించి మనం ఫాజిల్ ఫ్యూయల్స్ పక్కన పెట్టి హైడ్రోజన్ ఎక్కువ వాడితే కనుక అది గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తుంది, స్లో డౌన్ చేస్తుంది. సో దానివల్ల పొల్యూషన్ తగ్గుద్ది. మన ప్యారిస్ క్లైమేట్ డీల్, ఎన్విరాన్మెంటల్ కమిట్మెంట్స్ కూడా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. దీనికి సంబంధించి మోడీ గారు ఒక ప్రకటన చేశారు ఈ స్పీచ్లో, నేషనల్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి. అంటే హైడ్రోజన్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ని కనుక రీప్లేస్ చేయగలిగితే ఖచ్చితంగా గ్లోబల్ వార్మింగ్ స్లో అవుతుందని. హైడ్రోజన్ పవర్ అనేది ఇక్కడ ఈ హైడ్రోజన్ అనేది గ్రీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి కనుక జనరేట్ చేస్తే భారతదేశానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి. దాంతోపాటు ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, సివిల్ సర్వీసెస్లో కెపాసిటీ బిల్డింగ్, మిషన్ కర్మయోగి అంటే బ్యూరోక్రటిక్ రిఫార్మ్స్లో సివిల్ సర్వీసెస్లో బెటర్ ట్రైనింగ్, దేశం పట్ల అంకిత భావం, వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ఇవన్నీ తీసుకురావడం కోసం మిషన్ కర్మయోగి స్కీమ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. దాన్ని మోడీ గారు మళ్ళా గుర్తు చేశారు. దాంతోపాటు ఈ కామర్స్ పెంపొందించడానికి ముఖ్యంగా ఈ ఆత్మనిర్భర్లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా తీసుకొస్తున్నారు భారతదేశంలో. అండ్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉడాన్ స్కీమ్ని కూడా ఇంకా బాగా సక్సెస్ చేయాలని చెప్పి మోడీ గారు కోరుకున్నారనమాట. సో మోడీ గారు ఒక మాట అన్నారు, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందితే యాక్ట్ ఈస్ట్ పాలసీలో కూడా మనకి బంగ్లాదేశ్తో కానీ మయన్మార్తో కానీ ఈ దేశాలతో కూడా మనకి మంచి కనెక్టివిటీ ఏర్పడుతుందని చెప్పి మోడీ గారు చెప్పారు. దాంతోపాటు ఆయన ఈ సంవత్సరం ముఖ్యంగా మనం రకరకాల అన్ప్రెసిడెంటెడ్ థింగ్స్ అనమాట, ఇంతకుముందు ఊహించినవి, అంటే గత 7 సంవత్సరాలుగా జరిగినవి కొన్ని చైనా వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసిన పనులు కానీ, ఎక్స్పాన్షనిజం కానీ, టెర్రరిజం ఫ్రమ్ పాకిస్తాన్ కానీ, వీటన్నిటి గురించి మోడీ గారు ఇండైరెక్ట్గా ప్రస్తావించారు. దాన్ని భారతదేశం ఎదుర్కొంటుందని, దీటైన సమాధానం చెప్తుందని కూడా చెప్పారు. దాంతోపాటు ఎనర్జీ సెక్యూరిటీ గురించి మాట్లాడారు. మోడీ గారు తన స్పీచ్లో ఇండియా ఇంకా ఎనర్జీ సెక్యూరిటీలో ఎనర్జీ ఇండిపెండెంట్గా అవ్వలేదని చెప్పారు. భవిష్యత్తులో ఇండియా ఖచ్చితంగా ఇంధన భద్రత ఖచ్చితంగా వస్తుంది, ఎనర్జీ సెక్యూరిటీలో ఇండియా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇండియా ఇండిపెండెంట్ అవుద్దని చెప్పి మోడీ గారు పునరుద్ఘాటించారు. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు. మొన్న లాంచ్ చేసిన వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, ఓల్డ్ వెహికల్స్ అంటే పాత వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేయటం లేదా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఎందుకంటే పాడైపోయిన వెహికల్స్, పాత వెహికల్స్ వాడితే అవి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉండవు, సడన్గా బ్రేకులు పడవు, రిపేర్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో వెహికల్ స్క్రాపేజ్ పాలసీ మోడీ గారు లాంచ్ చేశారు, దాని గురించి కూడా మాట్లాడారు. దీంతోపాటు ఈ స్పీచ్లో మహిళా సాధికారత గురించి కూడా మాట్లాడారు. ఇక నుంచి సైనిక్ స్కూల్స్ అమ్మాయిలు కూడా ఓపెన్ చేస్తారంట. దాంతోపాటు వర్క్ ప్లేస్లో ఎడ్యుకేషన్లో ఉమెన్ ఈక్వాలిటీ గురించి కూడా ఆయన ప్రకటించారు. సో దీనికి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కృషి చేస్తుందని చెప్పారు. మోడీ గారి స్పీచ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ గురించి, ఈజ్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడారు. అదేవిధంగా అవుట్డేటెడ్ లాస్, కాలం చెల్లిన చట్టాలు ఇక మీదట భారతదేశంలో ఉండబోవని, ఆల్రెడీ ప్రభుత్వం చాలా చట్టాలను రిపీల్ చేస్తుందని, కొత్తగా కాలం చెల్లిన చట్టాలను కూడా తీసేస్తుందని చెప్పేశారు, వాటన్నిటిని రిపీల్ చేస్తుందని. ఇక నుంచి మనందరికీ తెలుసు, కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేక ఎంత ఇబ్బంది పడ్డామో, మెడికల్ యూజ్ ఆక్సిజన్, దానికి సంబంధించి కొన్ని వేల హాస్పిటల్స్ను భారతదేశంలో ఇక నుంచి స్వతహాగా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లతో నింపుతామని చెప్పి, హాస్పిటల్స్లో ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి. అదేవిధంగా భారతదేశంలో స్ట్రీట్ వెండర్స్, వీధుల్లో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద అందరినీ బ్యాంక్ అకౌంట్ కనెక్టివిటీ చేశామని, ఇది ఇంతకుముందు ఎప్పుడూ భారతదేశంలో జరగలేదని కూడా మోడీ గారు చెప్పారు. అదేవిధంగా అనేక స్కీమ్స్, ట్యాప్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ట్యాప్ ద్వారా జల్ జీవన్ మిషన్ గురించి కూడా మోడీ గారు ఈ స్పీచ్లో ప్రకటించారు. ఇలా అనేక అంశాలు మోడీ గారు తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మాట్లాడారు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది నిన్న ఆగస్టు 14 ఎవరైతే పార్టీషన్ టైంలో వాయిలెన్స్ ఫేస్ చేశారో వాటన్నింటినీ మనం రిమెంబర్ చేసుకునే రోజు. పార్టీషన్ రిలేటెడ్ వాయిలెన్స్ రిమెంబరెన్స్ డేగా ఆగస్టు 14ని ఫస్ట్ టైం ప్రభుత్వం గుర్తించింది. దాంతోపాటు స్వతంత్ర సమరయుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, ఎవరైతే వీరులందరూ ఉన్నారో, దేశం కోసం పోరాడారో, ఎవరైతే దేశం కోసం త్యాగం చేశారో వాళ్ళందరినీ ఈరోజు మనం స్మరించుకుని 75 వసంతాలు చేసుకుంటున్నామని,
భావి తరాలకు భవిష్యత్ తరాలకు వచ్చే 25 సంవత్సరాల్లో అద్భుతమైన భావి భారత నిర్మాణాన్ని మనం చేయాలని చెప్పి కూడా మోడీ గారు ఒక ప్రతిజ్ఞ పూనారు. ఈ దిశగా ఈరోజు మొత్తం ఆయన స్పీచ్ 2 గంటల పాటు సాగింది. ఇది అద్భుతమైన స్పీచ్ అనే చెప్పుకోవచ్చు. కానీ విపక్షాలు మాత్రం మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్లో చాలా మాటలు చెప్తారు, కానీ వాటిలో సగం పైన ఇంప్లిమెంటేషన్కి అసలు ఆలోచనకే రావు తర్వాత అని చెప్పి చాలామంది అపోజిషన్ పార్టీస్ అన్నారు. ఏదేమైనప్పటికీ ఈ స్పీచ్ మొత్తం మనందరికీ ఒక ఆదర్శం అని చెప్పొచ్చు.